నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక అల్లిన స్టోరీ. 1,00,000 కోట్ల భూములు ఏమయ్యాయి? 13 ఏళ్లలో 1,82,271 70 ఎకరాలు కేటాయింపు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 అంటే కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చింది. గత 13 ఏళ్లలో పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకు 1,82,271 ఎకరాలు కేటాయించారు. వీటి విలువ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. జగన్ ప్రభుత్వంలో అయితే కారు చౌక్గా 1000 ఎకరాలు కట్టబెట్టారు. అతను కారు చౌక్గా కట్టబెట్టినటువంటిది ఎక్కడో మరి అర్థం కాలేదు. ప్రతి ఒక్కళ్ళకి లక్షల్లోనూ కోట్లలోనే లెక్క కట్టాడు. ఇప్పుడు 99 పైసలకి ల్యాండ్ ఇస్తుంటే తప్పులేదు. 100 ఎకరాల 1000 ఎకరాల 99 పైసలకి ఇస్తామంటే తప్పులేదు. 25 లక్షలకి 30 లక్షలకి ఇస్తుంటే తప్పులేదు. ఇది విశాఖ లాంటి చోట్ల. అప్పుడు ₹1,00,00,000 ఇస్తే కూడా తప్పు అవుతుంది. అంటే ఇక్కడ 2014 నుంచి 2019 వరకు ఎవరెవరికి భూములు ఇచ్చారు, 2012-14 మధ్యన ఎవరెవరికి భూములు ఇచ్చారు, 2019-24 మధ్యన ఎవరెవరికి భూములు ఇచ్చారు, 24-26 మధ్యలో 25 మధ్యలో ఎవరెవరికి భూములు ఇచ్చారు, ఇవన్నీ డీటెయిల్గా చెప్పచ్చు కదా. అది కాదు. ఇప్పుడు భూముల మీద విచారణ ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేస్తారు, భవిష్యత్తులో చేస్తారు. బేసిక్గా జగన్ ఏం చేశాడు, అంతకుముందు ఇచ్చిన స్థలాలు వాడనటువంటి వాళ్ళ దగ్గర తిరిగి తీసుకుంటుంటే పారిశ్రామికవేత్తలను భయపెట్టేస్తున్నారు, పారిపోయేలా చేస్తున్నారు, వీళ్ళే రాశారు. ఇప్పుడు జగన్ టైంలో ఇచ్చిన వాటిని వీళ్ళు ఇప్పుడు ఆపుదాం అనుకుంటున్నప్పుడు ఇప్పుడు పారిపోతున్నట్టు కాదు, వాళ్ళు అన్యాయం చేస్తున్నట్టు. అంటే వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, జగన్ టైంలో ప్రభుత్వ భూములు ఇచ్చిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ పెట్టకపోతే అది దోచిపెట్టినట్టు. చంద్రబాబు టైంలో అప్పట్లో 14-19 మధ్యలో ఇచ్చినటువంటి వాళ్ళది అట్లాగే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే అది పారిశ్రామికవేత్తల్ని పారిపోయేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. 4 రోజులు టైం అటు ఇటు అవుతుంది, ఆ రోజున రాసుకొచ్చారు. వీళ్ళ నీచ జర్నలిజం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వార్తలు.